హలో అందరికీ, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరు కూడా బాగుంటారని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. అందరికీ ముందుగా శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఈరోజు రాములవారి గుడిలో ఉభయం అయితే చేస్తూ ఉన్నాము. ఈరోజు మా వంతు అనమాట. ఇంకా ఉభయంలోకి అయితే ఎంటర్ అయిపోతామా. ఫస్ట్ ఇంట్లో అయితే పూజించేసుకుంటున్నాము. పూజ చేసుకొని మొత్తం మనకు ఉభయం కావాల్సిన ప్రతి ఒక్కటివి పటాల దగ్గర అయితే పెట్టేసుకుంటున్నాము. పటాల దగ్గర పెట్టేసుకుంటే అన్ని గుర్తుగా అయితే ఉంటుంది. ఎక్కడంటే అక్కడ పెట్టిన అవ్వదు కదా. ఫస్ట్ ఇంట్లో పూజ చేసుకొని తర్వాత రాముల వారి గుడిలోకి అయితే వెళ్తున్నాము. అసలు ఏమేమి ఉన్నాయో చూద్దామా. ఆకు ఒక్క, అట్టిపండ్లు, టెంకాయలు, గజాయం, పానకం, బంతిపూలు, మాల, పూలు, గొగ్గులు ఇవే అండి రాములవారి గుడిలోకి అయితే ఇంకా తీసుకొని వెళ్తాము. రాములవారి గుడిలోకి వెళ్ళే ముందు మన ఇంటికి అయితే భజన అయితే వస్తుందన్నమాట. ఫస్ట్ వచ్చినప్పుడు ప్రతి ఇంటికి వెళ్తుందన్నమాట. ఎవరిది ఉభయం ఉంటుందో వాళ్ళ ఇంటికి సెకండ్ టైం వెళ్తుందన్నమాట. సెకండ్ టైం వచ్చినప్పుడు మనం ఉభయం అయితే తీసుకొని వెళ్ళాలి. మన ఇంటికి వచ్చిన భజన్ని ఫస్ట్ పూజించుకోవాలన్నమాట. మా అత్త అయితే పూజిస్తూ ఉంది. ఇంకా అది పూజ చేసుకొని అందరం అయితే దండం అయితే పెట్టేసుకున్నాము. సెకండ్ టైం ఉభయం దేవుడు వచ్చే లోపల మనము ఇంట్లో అయితే పూజ చేసుకునేయాలి. ఇంకా మా మామ అయితే పూజ చేస్తూ అన్నాడు. ఇంకా అన్నీ ఉన్నాయి లేదో ఒకసారి చూసుకున్నాము. గుడి దగ్గరికి వెళ్ళాక మళ్ళీ రావడం జరగకూడదు కదా, అందుకే అన్నీ ఉన్నాయి లేదని చెక్ చేసుకొని అన్నీ అయితే పెట్టేసుకుంటూ ఉన్నాము. ఇంకా అందరం వెయిట్ చేస్తూ ఉన్నాము. ఇంకా వెయిట్ చేసి ఇంకా మా మామ పూజ ఇచ్చేసిన తర్వాత మేము అందరం తీసుకొని ఇంకా రాములవారి గుడిలోకి అయితే వెళ్ళిపోతూ ఉన్నాం అన్నమాట. అందరికి తలా ఒక ప్లేట్ అయితే సరిపోయింది. అలానే తలా ఒక బేబీస్ అయితే ఉన్నారనమాట. అందరం ఒక ప్లేట్స్ తీసుకొని ఇంకా రాములవారి గుడిలోకి అయితే వెళ్ళిపోతా తీసుకొని ఇంక గుడి దగ్గరికి అయితే వచ్చేసాము. గుడి దగ్గరికి రాగానే ఐవోరికి మనం తెచ్చినట్టు అన్నీ ఐవోర్ దగ్గర అయితే ఇచ్చేస్తాము. ఐవోర్ లోపల గర్భగుడిలో పెట్టుకొని ఇంకా పూజ అయితే చేస్తూ ఉన్నారు. అసలు మేము ఎక్స్పెక్ట్ చేయలేదు తెలుసా. మేము ముగ్గురమే ఉన్నామంటే ఇద్దరు తోడుకోడలు ఒక ఆడబిడ్డ ఉంది అనుకున్నాం. కానీ చాలామంది అయితే వచ్చేసాము. 20 మంది దాకా మేమే ఉండిపోయాము. అలా అయితే హ్యాపీగా ఈసారి ఉభయం బాగా అయితే జరుగుతూ ఉందన్నమాట. ఇంకా ఐవర్ కూడా పూజ అయితే చేస్తా భజన అయితే పాడుతూ ఉన్నారనమాట. భజన పాడిన తర్వాత ఇంకా హారతి ఇస్తారు కదా, హారతి మీరు కూడా హారతి అయితే దేవుడికి అయితే దండం పెట్టుకొని హారతి అయితే తీసుకోండి. పూజ అయితే కంప్లీట్ అయిపోయి అందరం అయితే హారతి అయితే తీసేసుకున్నాము. హారతి తీసేసిన తర్వాత గర్భగుడిలో డోర్స్ అంటే తలుపు అయితే మూసేస్తారు ఒక 10 minutes. ఏమంటే మనం తెచ్చినవన్నీ దేవుడు అంటే ఆస్వాదించాలి కదా, అందుకే ఒక 10 minutes అయితే క్లోజ్ చేస్తారు. ఇంకా మేము వెయిట్ చేస్తూ ఉన్నామంట. అప్పుడు చుట్టుపక్కల వాళ్ళు ఊరోళ్ళు అందరూ మాట్లాడిస్తూ ఉన్నారు, ఎప్పుడు వచ్చారు ఇలా ఉన్నారని మాట్లాడుతున్నాం. తర్వాత వెళ్ళి గర్భగుడిలో ఐవర్ పిలిస్తే అత్త మామ లోపలికి వెళ్ళి ఇంక ప్రసాదాలన్నీ బయటికి తెచ్చారు. గుగ్గుళ్ళు, కజాయం, పానకం, ఆకు ఒక్క అయితే తెచ్చారు. అందరికైతే పనిచేస్తూ ఉన్నారనమాట. అందరూ పనిచేసి మేము కూడా అక్కడే ఉండి పానకము, గుగ్గులు కొద్దిగా నైవేద్యంగా తీసేసుకొని నేనైతే 2 గ్లాసులు పానకం అయితే తాగేసాను అనమాట. ఏమంటే పానకం చేసింది నేనే కాబట్టి ఇంకా పానకం తాగేసి కొన్ని పిక్స్ అయితే తీసేసుకున్నాము అందరము. ఎప్పుడు ఇలా కలవమాట, ఎవరో ఒకరు మిస్ అవుతూ ఉంటారు. ఈసారి అందరూ ఉన్నారని చెప్పి ఒక 2 ఫొటోస్ అయితే గుడి దగ్గర అయితే తీసేసుకున్నాము. మా ఉభయం అయితే చాలా అంటే చాలా బాగా కంప్లీట్ అయిపోయింది. ముందుగా శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఓకే, బాయ్.